ఈ నెల 10న తెలంగాణకు రానున్నారు ప్రధాని నరేంద్ర మోదీ. మధ్యాహ్నం 1:10 బెంగళూరు ఎయిర్పోర్టు నుంచి హైదరాబాద్ బయలుదేరనున్నారు. మధ్యాహ్నం 2:20 బేగంపేట ఎయిర్పోర్టు చేరుకుంటారు. 2:30 బేగంపేట ఎయిర్పోర్టు దగ్గర ఏర్పాటు చేసిన వేదికపై వివిధ ప్రభుత్వ కార్యక్రమాలకి ప్రారంభోత్సవాలు శంకుస్థాపనలు చేయనున్నారు మోదీ. బేగంపేట ఎయిర్పోర్టు నుంచి స్పెషల్ హెలికాప్టర్లో హైటెక్ సిటీ వెళ్తారు మోదీ. మధ్యాహ్నం 3:45 నుంచి 4:15 హైటెక్ సిటీలో సాయి సింధు హాస్పిటల్ ప్రారంభోత్సవం చేయనున్నారు. సాయంత్రం 4:40 హెలికాప్టర్లో బేగంపేట ఎయిర్పోర్టుకు చేరుకుంటారు మోదీ. సాయంత్రం 6:30 పరేడ్ గ్రౌండ్లో బహిరంగ సభలో పాల్గొననున్నారు ప్రధాని మోదీ. సభ తర్వాత నేరుగా జామ్నగర్ వెళ్లనున్నారు. నరేంద్ర మోదీ గారు 10వ తారీఖు నాడు మే 10వ తారీఖు నాడు సాయంకాలం 3 గంటలకు పరేడ్ గ్రౌండ్లో రాబోతున్నారు. పార్లమెంట్ ఎన్నికల తర్వాత మొట్టమొదటిసారిగా నరేంద్ర మోదీ గారు తెలంగాణకు రావటము, హైదరాబాద్లో వారి బహిరంగ సభ జరగటం, బహిరంగ సభ ముందు దాదాపు 8,000 కోట్ల రూపాయలు తెలంగాణ ప్రజలకు అంకితం చేస్తారు. మరి తదనంతరం ఈ యొక్క మీటింగ్, పబ్లిక్ మీటింగ్, బహిరంగ సభ జరుగుతుంది. తెలంగాణ ప్రజలు ఈరోజు మొన్న జరిగినటువంటి ఒక బెంగాల్లో, అదేవిధంగా అస్సాంలో, పుడుచ్చేరిలో, కేరళలో కూడా భారతీయ జనతా పార్టీకి మొట్టమొదటిసారిగా 3 సీట్లు గెలవడం, మరి తమిళనాడులో కూడా అక్కడ ఎవరైతే దేశ విభజన గురించి మాట్లాడడం జరిగిందో దక్షిణ ఉత్తరాదిగా వాళ్ళని ఓడించేటటువంటి ఒక మనం పరిణామాలు చూసినాం. దేశవ్యాప్తంగా కూడా భారతీయ జనతా పార్టీ యొక్క పవనాలు వీస్తూ ఉన్నాయి. కాబట్టి తెలంగాణలో కూడా ఆ పవనాలు ఇక్కడ మనకు కనబడతా ఉన్నాయి. తెలంగాణ ప్రజలు భారతీయ జనతా పార్టీ వైపు చూస్తూ ఉన్నారు. భారతీయ జనతా పార్టీ తెలంగాణలో రాజకీయ ప్రత్యామ్నాయంగా ఈరోజు మనకు తెలంగాణ ప్రజల ముందు ఉన్నది. బీఆర్ఎస్కి అవకాశం ఇచ్చారు, కాంగ్రెస్ అవకాశం ఇచ్చారు. మరి ఒక్కసారి బీజేపీకి అవకాశం ఇచ్చి రానున్న ఎన్నికల్లో ఇక్కడ బీజేపీ యొక్క ప్రభుత్వాన్ని ఏర్పడితే డబుల్ ఇంజన్ సర్కార్ ఏర్పడే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ప్రజలందరూ కూడా ఆలోచిస్తూ ఉన్నారు.